మన ప్రియ రక్షకుడైన క్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ ఉదయకాల సమయంలో యథావిధిగా క్రీస్తు జన్మ యొక్క వాక్యాన్ని మనము నేర్చుకుంటున్నాం. ఈరోజు దేవుడు ఇచ్చిన వాక్యం మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు జన్మించి ఈ భూమి మీదకి మానవ రూపంగా వచ్చి ఆయన చేసిన అద్భుత కార్యాలను జ్ఞాపకం చేసుకునే ముందు ఆయన జన్మానికి గురించిన కొన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాం. కావున శ్రద్ధగా వాక్యాన్ని వినండి. మా జీసస్ బ్లెస్సింగ్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ప్రియ సహోదరులారా, మరియమ్మ క్రీస్తుని ప్రసవించిన తరువాత సత్రం దగ్గరికి తీసుకొని వచ్చారు జనసంఖ్య ఇవ్వడానికి. సత్రంలో చోటు లేదు కనుక పశువుల పాకలో పెట్టారు. ఇది ఈ కథాంతరం అంతా మనకు తెలుసు. అయితే ఇక్కడ ఒక చిన్న సత్యాన్ని గ్రహించాలి. సత్రంలో చోటు లేక కాదు, ఎందుకు ఆమెను చేర్చుకోలేదంటే, మరియా క్రీస్తుని కన్నాక ఆమె ఏమైంది? మైలు పడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం కూడా అంతే కదా. మన బిడ్డలు కన్నాక వారు మైలు పడినప్పుడు ఆ ఇంటికి ఆ మైలు సంబంధించి ఉంటుంది తప్ప ఏ ఇంట్లోనూ వారు చేర్చుకోరు. క్రీస్తుకి కూడా ఇదే జరిగింది ఆ రోజు. క్రీస్తు దైవకుమారుడే, కానీ లోకానికి తెలియదు కదా. క్రీస్తు అద్భుత కార్యాలు చేసేవాడే, కానీ లోకానికి తెలియదు కదా. ఆయన సాక్షాత్తు దేవుని యొక్క నోటి మాట ద్వారా జన్మించిన వాడే, కానీ ఇది లోకానికి తెలియదు కదా. లోకం చూసేది ఏంటంటే మైలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే లేవికాండం 12 అధ్యాయంలో దేవుడైన యెహోవా మోషేతో చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. మోషేతో ఒక మాట అంటాడు, మోషే ఇశ్రాయేలు ప్రజలకు చెప్పు, ఒక స్త్రీ గర్భవతి అయి మగ పిల్లవాడిని కన్నిన తర్వాత ఆమె ఇంచుమించుగా పొరటాలై ఉంటుంది 7 దినాలు. ఈ 7 దినాలు కూడా ఆమె జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఆమె ఏమైందంట? మైలు పడింది అంటాడు అక్కడ. కనుక సత్రానికి తీసుకొచ్చిన క్రీస్తుని ఎందుకు చేర్చుకోలేదంటే స్థలం లేక కాదండి, మైలు పడింది కనుక ఎవరు ఇష్టపడలేదు. అలాగే ఆ బిడ్డను పట్టుకొని యోసేపు ఇంటింటికి వెళ్ళాడు. ఏ ఇంట్లోనూ కూడా వారు చేర్చుకోలేదు. కారణం ఏంటంటే మైలు పడింది కనుక. దేవుని స్తోత్రం. కానీ మానవుడా, నీ మైలను తీసేయడానికి, నీ యొక్క కుళ్ళును తీసేయడానికి, నీ యొక్క కపటాన్ని తీసేయడానికి, నీ జీవితాన్ని మార్చడానికి వచ్చేయడాన్ని ఎవరు గ్రహించారు? ఆ రోజే కాదు, ఈరోజు గ్రహించలేకపోతున్నారు. గ్రహించలేదు గనుకనే క్రీస్తు పుట్టాడు, క్రీస్తు పుట్టాడు, క్రీస్తు పుట్టాడు, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా గెంతుతో పాటలు పాడుతున్నాం. మనం ఆనందోత్సవంతో మనం గెంతులు వేస్తామే, కానీ ఆయన ఎందుకు వచ్చాడంటే నీ పాపాన్ని కడగడానికి, నీ మైలం అనే పాప జీవితాన్ని బాగు చేయడానికి. ప్రియ సహోదరులారా, కనుక నా రోజు ఎవరూ చేర్చుకోలేదు. ఏ గృహంలోనూ కూడా వారికి ఆహ్వానం పలకలేదు. అందుకే క్రీస్తు ఒక మాట అంటాడు కదా, ఏమన్నా తెలుసు కదా. ఒక వ్యక్తి వచ్చి, అయ్యా నేను కూడా నీతోనే ప్రయాణమై వస్తానంటే అప్పుడు అంటాడు, కుమారుడా నేను వెళ్ళి చోటుకు నీవు రాలేవు. ఎందుకంటే ఆకాశంలో ఎగిరే పక్షులకు గూళ్ళు ఉన్నాయి, భూమి మీద జీవరాశి అయిన నక్కకు బొరీలు ఉన్నాయి, కన్నాలు ఉన్నాయి, కానీ మనుష్య కుమారునికి తలదాచుకోవడానికి చోటు లేదు అన్నాడు. ఎంత చక్కటి ఉపదేశం అండి అది నిజంగా. అంటే ఇదే క్రీస్తు జన్మించాడు మైలుతో ఉంది కనుక ఎవరు చేర్చుకోలేదు. మరి ఎవరు చేర్చుకున్నారు? పశువులు చేర్చుకున్నాయండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పశువులు ఆహ్వానించాయి, మూగజీవులు ఆహ్వానించాయండి. ఆ మూగజీవులు కూడా బహుశా మరి అక్కడ ఉండకూడదని చిందులు వేస్తే ఏమైపోయాను, కానీ మూగజీవులు ఆహ్వానించండి. ఇది గమనించుకోవాలి క్రైస్తవుడు. మనం ఏదో బొమ్మను చేసి లోపల పెట్టి గడ్డితో చేసి బొమ్మను లోపల పెట్టి సంబరాలు చేసుకొని
కొత్త బట్టలు వేసుకొని పిండి వంటలు వండుకొని ఏదేదో చేసుకొని గంతులు వేయడం కాదు. ఎందుకు అవి చేర్చుకున్నాయంటే మూగ జీవులు చేర్చుకున్నాయండి క్రీస్తుని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ చేర్చుకున్నారు? ఎక్కడ చేర్చుకున్నారు? ఎలాంటి చోట చేర్చుకున్నారు అంటే తొట్టె. ఇక్కడ పరిసరాలు చూస్తే మరియా తన గర్భాన్ని దానం చేసింది ఒకటి. రెండోది, పశువులు దానం చేశాయి. మూడోది, అవి తింటున్న ఆహారం ఎందులోనైతే వేస్తారో తొట్టె, ఆ తొట్టె కూడా పశువులు దానం చేశాయండి. ఇది గొప్పతనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జ్ఞానం లేని పశువులు జ్ఞానాత్ముడు అనే దైవ కుమారుడికి చోటిచ్చాయి. కానీ జ్ఞానవంతమని అనుకున్న మనము, నేనే విజ్ఞానవంతుడు అనుకున్న మానవుడు లోకరక్షకుడికి చోటు ఇవ్వలేదండి. ఇది విచిత్రం. ఇది ఆయన జన్మలో ఉన్న మరొక రహస్యం. చోటు ఇవ్వలేదు, మానవులు చోటు ఇవ్వలేదు, కానీ మూగ జీవులు చోటు ఇచ్చాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ తొట్టె చూస్తే ఎలాంటి తొట్టె అంటే అది సొంగ కార్చుకునే తొట్టె. మనకు తెలుసు కదా, మనం ఆహారం తిన్న పళ్ళన్నీ ఒక రోజంతా కడగకుండా వదిలేయండి, ఎలా ఉంటుందో ఎండిపోద్ది అది. మరుసటి రోజు చూసి మనం తిన్న ఆ పళ్ళె చూసి మనమే సహించుకుంటాం. మరి అలాంటిది తొట్టె ఎలా ఉంటుంది మనకు తెలుసు. అక్కడున్న పశువులన్నీ కూడా ఆ కడుగు లేకుంటే ఆ తౌడు వేసిన ఆ నీళ్లు తాగడానికి ఎలా ఉంటుంది? సొంగ కార్చి జిడ్డుగా, చూడటానికి అసహ్యంగా, ఈగలతో మూగి ఉంటుంది. అలాంటి ప్రదేశంలో లోకరక్షకుని పెట్టారండి. మరి ఈరోజు మనం ఎలా ఉంటున్నాం? మన పిల్లల కన్నాక అయ్యి బాబో వాళ్ళకి ఏమైపోతుందని మెత్తటి పరుపేస్తాం మనం కదా, మెత్తటి పరుపేస్తాం. ఈ ఒక ఈగ కానీ దోమ కానీ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. అలాగే పడుకునేటప్పుడు ఎటువంటి శబ్దం కూడా చేయము. ఇంత సౌకర్యం తీసుకుంటామే. మరి లోకరక్షకుడు ఎక్కడ పడుకున్నాడండి? రాతి తొట్టిలో పడుకున్నాడు ఆయన. లోకరక్షకుడైన క్రీస్తే రాతి తొట్టిలో పడుకొని మనకి మెత్తని పరుపు. అందుకంటాడు దావీదు మహారాజు అంటాడు కదా, పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేసి ఉన్నామన్నాడు. దేవుడు, హల్లెలూయా. ఇంత చక్కటి జీవితాన్ని క్రీస్తు యొక్క జన్మాన్ని గురించిన రహస్యాలు ఎవరు గమనిస్తున్నారండి ఈరోజు? క్రీస్తు పుట్టాడు. మహా ఆనందం, మహా సంతోషం, మంచిదే. ఆయన ఎలాంటి పరిస్థితి ఎదుర్కొన్నాడో గమనించుకున్నారో క్రైస్తవులారా? ఎలాంటి పరిస్థితిలో ఆయన జన్మించాడో గమనించుకున్నారా? ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొని మన కోసం నిలబడ్డాడో గమనించుకున్నారో క్రైస్తవుడా? నువ్వు నిజంగా గమనించుకొని ఉంటే ప్రభువా, ఇంత దీనుడు అయి పుట్టినా నీకు నేను ఏమి ఇవ్వగలనయ్యా అని హృదయ వేదంతో మనము ఆయన దగ్గర పశ్చాత్తాపడతాం. అది లేదు ఈరోజు. క్రీస్తు పుట్టాడు తాగాయి, క్రీస్తు పుట్టాడు తినేయి, క్రీస్తు పుట్టాడు తిరిగాయి, క్రీస్తు పుట్టాడు గెంతులు వేసాయి. ఇది నేర్చుకున్నాడండి క్రైస్తవుడు. ఇది నేర్చుకున్నారండి ఈరోజు క్రైస్తవ సమాజం. ఓ క్రైస్తవుల కళ్ళు తెరవండి ఎప్పటికైనా సరే. నిజాన్ని తెలుసుకోండి. నీ కోసం లోకరక్షకుడు ఎలాంటి స్థితిలో వచ్చాడో, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో, ఏమై ఈ లోకంలో ఆయన చేయడానికి తన తండ్రిని యెహోవా పంపించాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటారా? ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, ప్రేమమయుడా, నీ వందనములు. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి మరొకసారి వాక్యం ద్వారా మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నిజమేనైనా రిక్తుడివై, దరిద్రుడివై, దీనుడివై ఈ లోకానికి వచ్చావు తండ్రి. ఎందుకంటే దరిద్రుడైన మమ్మల్ని బాగు చేయడానికి, చీకట్లో ఉన్న మా జీవితాలను నడిపించడానికి తండ్రి నీ నామాన్ని కనపరుచుకున్నట్లుగా
అయ్యా తండ్రి యేసయ్య కార్యాలు చేసావు తండ్రి నాయన. అయినను జ్ఞానం లేని వివేకులని అవివేకులుగా ఉన్నాం మేము తండ్రి. మమ్మల్ని క్షమించి నీ జన్మ రహస్యాన్ని దాన్ని జ్ఞాపకం చేసుకున్నందుకు అయ్యా స్తోత్రం చెల్లిస్తూ, అయ్యా నీవు చేసిన త్యాగానికి ఏమీ ఇవ్వలేని హీనులం తండ్రి. అయినను తండ్రి నీ కృప మా మీద అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ మహిమ పొందుకోమని క్రీస్తు నామని ప్రార్థన అడుగుతున్నాను ప్రాణం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అంత కొందాములు. దేవుడు మమ్మల్ని దీవించుగాక. ప్రైజ్ లార్డ్.